హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే ఎండు రొయ్యలు పులుసు చేయబోతున్నానండి. పులుసు అంటే అది ఇట్లాంటి పులుసు కాదు. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది ఎట్లాంటి పులుసు. ఈలోపు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. మన కర్రీలోకి ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఇంగువ. ముందల తలకాయ ఉంటుంది, తోక ఉంటుంది, ఈ కింద అవి ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. అవి తీసేయాలి. అవి తీసేసిన తర్వాత ఇట్లా పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో. అవన్నీ తీసి ఇలా బాగు చేసుకొని పెట్టుకుంటాను. దాన్ని ఏమి కడగకుండా ఇట్లా, ఇదిగోండి ఇట్లా కాళ్ళు చూసారా, మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఇవి ఉంటాయి. మీరు కడిగినా కానీ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లాగా వేయించుకోవాలి. ఇందులో మనకు ఒక నెత్తళ్ళు కూడా వచ్చినాయండి. ఓయ్ ఎక్స్ట్రా టేస్ట్. సిమ్లో పెట్టాను, ఇట్లా వేయిస్తుంటే చూసారా ఎంత పొట్టో, అడుగుకు పొట్టు జమ అవుతుంది. ఈ పొట్టు కేవలం వేయిస్తేనే పోతుందట. కడగక ముందు వేయించండి చాలండి. ఇంకా మంచి వాసన వస్తుంది. మాడక ముందు తీసేద్దాం. దీన్ని చెరగండి. చాటకేసి మంచిగా ఇట్లా ప్లేట్లో వేసుకొని ఇట్లా చెరిగితే ఇంకొంచెం పొట్టు వస్తుంది. ఇప్పుడు ఇదంతా మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇదంతా ఏంటంటే ఎండ్రాయిల్ కూర ఎప్పుడు ఉన్నా కానీ కొంతమంది కసకస అంటుంటుంది పొట్టు వల్ల. ఇదిగోండి 1-2 సార్లు కడిగాను, మళ్ళీ పిసికి కడుగుతున్నా. కలర్ వాటర్ వచ్చింది చూసారా, ఇవంతా పోవాలి మనకి. కలర్ వాటర్ అంతా 3-4 నిమిషాలన్నా నానాలి వాటర్లో. ఉల్లిపాయలు షాలాడ్స్ తీసుకోండి. ఇట్లాగా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూసారా, మీకు దొరికితే మాత్రం సాంబార్ ఉల్లిపాయ అంటారు, షాలాడ్స్ అంటారు. చిన్న ఉల్లిగడ్డ. దొరకని వాళ్ళు మామూలు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. వీలైనంత వరకు తెల్లది కాకుండా ఎర్రది వాడటానికి ట్రై చేయండి. తెల్లది కొంచెం తీపి ఉంటుంది, ఎర్రది ఘాటు ఉంటుంది. నేనైతే షాలాడ్స్ తీసుకున్నా, ఇంట్లో ఉన్నాయి కాబట్టి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్న ఆయిల్. ఇప్పుడు నేను నీళ్ళల్లోంచి ఎండ్రాయిల్ పిసికేస్తున్నా, ఇట్లా వేస్తున్నాను. అన్నిసార్లు కడిగినాక కూడా ఇంకా ఎంత పొట్టు వచ్చింది. మరి పండుగ వేయించకండి, కొంచెం జస్ట్ ఒక ఫ్రై లాగా డిచ్కా ఒక కోటింగ్ ఇస్తే చాలు. మరీ వేయిస్తే ఏమవుద్దంటే అసలే ఎండ్రాయిల్ గట్టిగా ఉంటే ఇంకా గట్టి పడిపోతాయి. ఆయిల్ తీసేస్తున్నాను, నేను గట్టిగా పెండుతున్నాను. ఈ ఆయిల్ అంతా ఎక్కడికి పోదు, మళ్ళీ మన కూరలోనే వచ్చి జమ అవుతుంది. వెయిట్ చేయండి. ఇట్లా కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. సిమ్ చేశాను. ఫస్ట్ వెల్లుల్లి వేసేస్తున్నాను. మరింత వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు, ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు. ఇప్పుడు మన షాలాడ్స్. చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ ఇంట్లో కూరకు వాడే ఉల్లిపాయలు కూడా వేయచ్చు, ఏం కాదు. మీకు చూసారు అక్కడక్కడ బ్రౌన్ షేడ్ వస్తుంది. మరీ ఎక్కువ వేయించకండి. ఉల్లిపాయ కసకస అంటేనే బాగుంటుంది, మరీ తీపి వచ్చేస్తే బాగోదు. నాకు ఇది చాలు. 3 to 4 మినిట్స్ ఫ్రై. ఇప్పుడు నేను దీనిలోకి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్స్ కారం. ఇదిగోండి ఉప్పు కారం వేసామా, పట్టిందా. పులుసు పిండేస్తున్నా. చింతపండు ఒక చిన్న జామకాయ సైజ్ చాలండి. మామూలుగా అయితే దండిగా వేయచ్చు, కానీ ఎండ్రాయిల్ పులుసులో ఎండ్రాయిల్ ఫ్లేవర్ కూడా పోకుండా ఉండాలంటే పులుసు కొంచెం తగ్గించాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ. సో చింతపండు పులుసు మసిలింది కదా, జస్ట్ ఇట్లా పొంగు రావాలి అంతేనండి. ఎక్కువ మసలకూడదు, ఎందుకంటే దీంతో పాటే ఉండాలి. ఎండ్రాయిల్ యాడ్ చేసేస్తున్నా. దీని మీద మూత పెట్టేస్తున్నా, మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా. నాకేంటి ఒక 10 నిమిషాలు ఎండ్రాయిల్ ఉడకాలి, ఆ పులుసు చక్క దగ్గరకు అంటు పులుసు లాగా రావాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇంకోండి అక్కడక్కడ ఆయిల్ బయటకు వస్తుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ మనం కట్టేసాక ఇంకొంచెం తగ్గుద్ది. చాలండి ఇట్లాగా. నేను సిమ్ ఇది సిమ్లోనే ఉంది, సిమ్ చేసేది ఏం లేదు. మనకి ఎండ్రాయిల్ ఉడికిందా లేదా, ఉప్పు ఎలా ఉంది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంత అద్భుతంగా ఏ కూర ఉండదేమో బహుశా. కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. దించేసే ముందు అల్లం తరుగు, ఇది పులుసుల్లో అల్లం తరుగు లాస్ట్కి వేస్తే చాలా బాగుంటుంది, స్పెషల్లీ ఈ పులుసులో. ఇంగువ, కొంచెం ఇంగువ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర. డిష్లో అన్నీ చేసేస్తున్నాం. ఎండ్రాయిల్ కడిగాం, ఊడ్చాం, పెట్టాం, వేయించాక పెట్టాం, మళ్ళీ ఇప్పుడు కూర పెడుతున్నాం. నోరు ఊరిపోతుందండి. అయిపోయిందో, తినేస్తున్నానో. ఆహాహాహా బాబా మాట్లాడినండి, అసలు తింటా అంతే. ఓకే మరి, బాయ్ బాయ్, సీ యూ.